గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పోలీస్ కస్టడీలో ఉండగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో ఆయన 2 రోజుల పాటు పోలీస్ కస్టడీలో ఉండగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడ్డారు. రాత్రి సమయంలో కంకిపాడు పోలీస్ స్టేషన్లో ఉంచిన ఆయనకు అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే వంశీని కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కోర్టు ఆదేశాల మేరకు ఆయనకు 2 సార్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్యులు ఆయన శ్వాసకోశ సమస్యలను గుర్తించి అవసరమైన చికిత్సను అందించారు. పరీక్షల అనంతరం వంశీని మళ్లీ జైలుకు తరలించినట్లు సమాచారం. గన్నవరం నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యేగా వల్లభనేని వంశీ మోహన్ గుర్తింపు పొందారు. ఆయన గతంలో తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ తర్వాత వైసీపీలో చేరారు. అయితే వంశీపై నమోదైన నకిలీ ఇళ్ల పట్టాల కేసు ఆయన రాజకీయ జీవితంలో కీలక మలుపుగా మారింది. ఈ కేసులో అతనిపై హనుమాన్ జంక్షన్ పోలీసులు పిటి వారెంట్ జారీ చేశారు. నూజివీడు కోర్టు ఆదేశాల మేరకు వంశీని 2 రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ సంఘటన వల్లభనేని వంశీ రాజకీయ భవిష్యత్తుపై మరింత అనిశ్చితిని నెలకొల్పింది. ఆయనపై నమోదైన కేసులో ఒకటైన సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఎస్సీ/ఎస్టీ కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ ఇతర కేసులు ఇంకా పెండింగ్లో ఉండడంతో విడుదల అవకాశం లేదని తెలుస్తోంది. ఈ కేసులు ఆయన రాజకీయ కెరీర్ను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. స్థానికంగా వంశీ అనుచరులు, వైసీపీ కార్యకర్తలు ఈ సంఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఈ కేసులను రాజకీయ కక్ష సాధింపు చర్యగా భావిస్తున్నారు. ఒక బలమైన నాయకుణ్ణి కాపాడలేకపోతున్నారని, కార్యకర్తలను పార్టీ అధిష్టానం ఎలా కాపాడుతుందని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.